Hello students, welcome back to your favorite channel Physics in Telugu. Okay, how are you Nanna? బాగున్నారా? సూపర్, నేనైతే చాలా సూపర్ డూపర్గా ఉన్నాను. సో మీరు కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటారు అని చెప్పేసి ఐ హోప్లీ నేను కోరుకుంటున్నాను. ఓకే, సో చూడండి ఈరోజు సెషన్ వచ్చేసరికి ఏంటన్నా మ్యాట్రిసెస్లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఐపీ సంబంధించి ఇంటర్మీడియట్ 4 మార్క్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. 4 మార్క్స్ ఏంటి మనకి మ్యాట్రిసెస్లో ఎన్ని 4 మార్క్స్ వస్తే మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఆ 4 మార్క్స్ క్వశ్చన్, ఆ 4 మార్క్స్ మీరు మిస్ అవ్వకుండా మీకు 4 మార్క్స్కి 4 మార్క్స్ రావాలి అంటే ఈరోజు నేను చెప్పబోయే క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సంథింగ్ ఒక 7-8 క్వశ్చన్స్ ఉంటాయి. నన్ను ఎక్కువ క్వశ్చన్స్ ఏమి ఉండవు, జస్ట్ 7 or 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 7 or 8 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు 4 మార్క్స్ అనేవి మీ జేబులో ఉన్నట్టే. యా ఓకే, సో చూడండి ముందుగా ఈ సెషన్ మనం స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా సరే మన ఫిజిక్స్ ఇన్ తెలుగు పిఐటిని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చాలా స్పీడ్గా సబ్స్క్రైబ్ చేసేయండి, అండ్ అలాగే లైక్ చేసేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. యా ఓకే, సో చూడండి అన్న మనం క్లాస్ స్టార్ట్ చేసేద్దామా సెషన్. సో చూడండి ఏంటన్నా మ్యాట్రిసెస్ 4 మార్క్స్. సో ఫస్ట్ మనం అసలు వెయిటేజ్ సిలబస్ చూసుకుంటే వెయిటేజ్ సో చూడండి ఫంక్షన్స్ మ్యాథమెటికల్ ఇండక్షన్స్. సో చూడండి ఇప్పుడు మనకి మ్యాట్రిసెస్ కదా, మ్యాట్రిసెస్లో మనకి ఏంటన్నా 22 మార్క్స్ వస్తాయి. అందులో మనకి 2 మార్క్స్ 2 ఉంటాయి, 4 మార్క్స్ 1, 7 మార్క్స్ 2 ఉంటుంది. ఆల్రెడీ మనం 7 మార్క్స్ వీడియో చేసాము, అది ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ అలాగే 2 మార్క్స్ కూడా మనం వీడియోస్ చేసాము, ఇంకా ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్స్లో లింక్ ఉంటుంది, మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో ఇప్పుడు దీని నుంచి మనకి 4 మార్క్స్ అనేవి మనం ఇప్పుడు చూద్దాం. సో ఆల్రెడీ సినాప్సిస్ కూడా మనకి అయిపోయింది నాన్న, ఆ వీడియో కూడా ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు చూడండి 4 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటన్నా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, మీకు 4 మార్క్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు. చూడండి, ఇఫ్ ఏ ఈజ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఏంటి, ఇఫ్ ఏ ఈజ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ దెన్ ప్రూవ్ దట్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై దట్ ఏ. ఇది మీకు ఫార్ములా నాన్న, థీరం అంటారు దీన్ని. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై దట్ ఏ. ఓకే, ఇన్వర్స్ థీరం. నా ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అన్నాడు. మరి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటన్నా, ఇచ్చిన ఒక మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే దాని యొక్క వాల్యూ ఈక్వల్ టు 0 వస్తే దాన్ని సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. మరి నాట్ ఈక్వల్ టు 0 వస్తే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఏ ఈజ్ నాన్ సింగులర్. ఏమైనా మ్యాట్రిక్స్ ఇచ్చాడా, ఇవ్వలేదు, కాబట్టి మనమే ఒక మ్యాట్రిక్స్ అనుకుందాం. సో ఏ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఏంటన్నా, A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3 ఒక మ్యాట్రిక్స్ అనుకున్నాం. యా ఓకే, ఈ మ్యాట్రిక్స్ ఏంటన్నా ఏమన్నాడు, ఏ ఈజ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఏ ఈజ్ నాన్ సింగులర్ అంటే డెట్ ఏ ఏమవుతుంది, నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. డెట్ ఏ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మరి ఏ ఇన్వర్స్ ఏమవుతుందన్న, ఎగ్జిస్ట్. ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఎందుకని ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడే మీకు ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అని అవుతుంది. మరి అడ్జాయింట్, ఇప్పుడు అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. అడ్జాయింట్ ఏంటండి, కోఫిషియంట్స్. సో ఇప్పుడు ఏమవుతుందన్న మీకు ఏఐ, క్యాపిటల్ ఏఐ బిఐ సిఐ ఈజ్ కోఫ్యాక్టర్స్ ఆఫ్ ఏంటన్నా, ఏబిసి. ఏ కామా బి కామా సి, వేర్ లేదా హియర్ ఏమవుతుంది, ఐ ఈక్వల్ టు 1, 2, 3. ఇక్కడ A1 B1 1 2 3 వచ్చాం కదా, 1, 2, 3 కింద మనం తీసుకుంటాం. సో చూడండి మరి కోఫ్యాక్టర్ ఏ లేదా కోఫ్యాక్టర్స్ ఆఫ్ ఏంటన్నా ఏ, మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3. ఇంతేనా.
A3 B3 C3. సో మనం కోఫాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, మరి అసలు అడ్జాయింట్ ఏ అంటే ఏంటి? అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు ఏమవుతుందన్న? కోఫాక్టర్స్కి ట్రాన్స్పోజ్ కదా. కోఫాక్టర్స్కి ట్రాన్స్పోజ్ అంటే కోఫాక్టర్స్ అంటే ఇదే కదా. A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3కి ఏమవుతుంది? ట్రాన్స్పోజ్. మరి ట్రాన్స్పోజ్ అంటే ఏంటి తెలుసు కదా, ఎక్స్చేంజ్, రోస్ని కాలమ్స్ కింద కన్వర్ట్ చేయడం. అంటే ఇక్కడ A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3. సో ఇదేంటి మనకి అడ్జాయింట్. సో ఇది మనకి అడ్జాయింట్. యా ఓకే, మరి నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకి ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఇంటూ అడ్జాయింట్ సరేనా, ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. మరి మనకి ఏ అంటే ఏంటి? ఇదే కదా ఏ, ఇది ఏ, ఈ స్మాల్ A1 A2 A1 B1 C1 ఈ స్మాల్ అనేది మనకి ఏ. మరి అడ్జాయింట్ అంటే ఇది అడ్జాయింట్. సో ఈ రెండింటిని ఇంటూ చేస్తే A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 ఇది ఏ. మరి అడ్జాయింట్ ఏమవుతుందన్న? A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3. సో ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఓకే, మీకు మల్టిప్లై చేసే ముందు వచ్చిన ప్రాపర్టీస్ ఉంటాయన్న. సో చూడండి, ప్రాపర్టీస్ ఏంటన్నా? ప్రాపర్టీస్ మీకు ఆల్రెడీ తెలిసిందే. ఏఐ స్మాల్ ఏ క్యాపిటల్ ఏఐ ప్లస్ బిఐ ప్లస్ సిఐ ఈక్వల్ టు డెట్ ఏ ప్రాపర్టీ కదా, డెట్ ఏ. మరి నెక్స్ట్ ఏఐ ఏజే ప్లస్ బిఐ బీజే ప్లస్ సిఐ సిజే ఈక్వల్ టు 0. సో ఈ ఐ ఏంటి జే ఏంటి అనుకుంటున్నారా? ఐత్రో జే కాలం, లేదా ఇక్కడ ఐజేకే ఐ కామా జే ఈక్వల్ టు 1 2 3 I కామా జే ఈక్వల్ టు 1 2 3. మీకు ఇలా ఉన్నప్పుడు డెట్ ఏ అవుతుంది వాల్యూ, ఇలా ప్రాపర్టీ ఉన్నప్పుడు 0 అనేది అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇప్పుడు మల్టిప్లై కదా, మల్టిప్లై చేసామనుకో ఏమవుతుందన్న? ఫస్ట్ రో ఫస్ట్ కాలం అంటే A1 కదా, A1 క్యాపిటల్ A1 ప్లస్ B1 ప్లస్ C1 అంతే కదా. A1 ప్లస్ B1 ప్లస్ C1. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలంతో మనం మల్టిప్లై చేసామనుకో A1 A2 ప్లస్ B1 ప్లస్ C1 C2. మరి నెక్స్ట్ థర్డ్తో చేస్తే A1 A3 ప్లస్ B1 ప్లస్ C1 C3. సో మనం ఫస్ట్ రోతో అన్ని కాలమ్స్ వేసాం, ఇప్పుడు సెకండ్ రోతో అన్ని కాలమ్స్ చేద్దాం. సో A2 A1 ప్లస్ B2 B1 ప్లస్ C2 C1. నెక్స్ట్ A2 ప్లస్ B2 ప్లస్ C2. నెక్స్ట్ A2 A3 ప్లస్ B3 ప్లస్ C3. యా ఓకే, మరి నెక్స్ట్ ఇక్కడ సెకండ్ రోతో అన్ని కాలమ్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు థర్డ్ రోతో చేద్దాం. అంటే A3 A1 ప్లస్ B3 B1 ప్లస్ C1. నెక్స్ట్ A3 A2 ప్లస్ A3 B2 ప్లస్ C2. మరి నెక్స్ట్ థర్డ్ రోతో థర్డ్ కాలం కదా, అంటే A3 ప్లస్ B3 ప్లస్
C3. సో ఇప్పుడు ఇక్కడ చూడండి అన్న. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది. మీకు 2 ప్రాపర్టీస్ ఇచ్చాను కదా, ఏంటి ఏఐ ప్లస్ బిఐ ప్లస్ సిఐ ఈక్వల్ టు ఏమవుతుంది, డెట్ ఏ. మరి ఇక్కడ మీరు ఐ అనేది ఇక్కడ 1 తీసుకున్నాం అనుకో, అనేది 1 తీసుకున్నాం అనుకో ఏమవుతుంది, 1 అంతేనా, ఉంది కదా, A1 B1 ప్లస్ C1. సో అది ఆ ఫార్మేట్లో ఉంది కాబట్టి దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది, ఇది డెట్ ఏ, ఇది డెట్ ఏ కదా. మరి ఇక్కడ ఐ ఈక్వల్ టు 1 జే ఈక్వల్ టు 2 తీసుకుంటే దాని యొక్క వాల్యూ ఎంత అయింది నాన్న, 0 అయింది. సో దీని వాల్యూ ఎంత, 0. ఇక్కడ కూడా 0. నెక్స్ట్ డెట్ ఏ, ఇక్కడేమో 2 తీసుకున్నాం, ఐ అనేది 2 తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ 0 ఇక్కడ డెట్ ఏ. యా ఓకే. మరి ఇప్పుడు మనం ఈ 3 డెట్ ఏ ఉంది కదా, ఈ మ్యాట్రిక్స్ మొత్తం మీద మనం డెట్ ఏ అనేది కామన్ తీసామనుకో, డెట్ ఏ కామన్ తీస్తే ఇక్కడ ఎంత మిగిలింది, 1 0 0 0 1 0 0 0 1 అనేది మిగిలింది కదా. మరి ఇప్పుడు డెట్ ఏ అంటే ఎంత అవుతుందన్న, డెట్ ఏ ఇంటూ ఇదే మ్యాట్రిక్స్ 1 0 0 0 1 0 0 0 1 ఏ మ్యాట్రిక్స్ అన్న, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఐ కదా, ఐ. సో ఇప్పుడు మనకేమొచ్చింది, ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు ఏమవుతుందన్న, డెట్ ఏ ఇంటూ ఐ వచ్చింది. మరి ఐతో మీరు ఏది మల్టిప్లై చేసినా మళ్ళీ మల్టిప్లై చేసిన వాల్యూ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూడండి, ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఐ అన్నామనుకో, బి ఈక్వల్ టు ఏమవుతుందన్న, ఏ ఇన్వర్స్ ఇంటూ ఐ అంటే బి ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఏ ఇన్వర్స్ అవుతుంది. ఓకే. సో మరి ఇది కూడా సేమ్ అంతే అవుతుంది. అంటే ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు ఎంత, డెట్ ఏ అంటే అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్. టోటల్గా ఎంత అవుతుందని మనకి, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. సో ఇదేనా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది, ఇదే కదా. సో ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. సో ఈ విధంగానే మీకు ఇన్వర్స్ థియరం అని చెప్పేసి ఉంటున్నాను. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో మిస్ అవ్వకుండా నేర్చుకోండి. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ షో దట్ ద మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, 1 2 1 3 2 3 1 1 2 అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. అదే మ్యాట్రిక్స్ అన్నాడు ఈజ్ ఏ నాన్ సింగులర్ అన్నాడు. అది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఇందా చెప్పాను కదా, నాన్ సింగులర్ అంటే ఏంటి, డిటర్మినెంట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 వస్తే అది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని అవుతుంది. మరి దెన్ ఫైండ్ ఏ ఇన్వర్స్. ఏంటన్నా ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. సో ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ ఫస్ట్ ఫైండ్, మీరు ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే నాన్ సింగులర్ అవునా కదా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మీకు ఫస్ట్ గివెన్, సో చూడండి గివెన్ ఏ ఈక్వల్ టు ఎంత, 1 2 1 3 2 3 1 1 2. సో ఫస్ట్ మీరు ఏం ఫైండ్ అవుట్ చేస్తారంటే డెట్ ఫైండ్ అవుట్ చేయండి. 1 2 1 3 2 3 1 1 2. సో డెట్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు కదా, 1 ఇంటూ ఎంత అవుతుందన్న, ఇది 1. ఈ కాలం మీరు క్లోజ్ చేసేస్తే 4 మైనస్ 3 అంతే కదా, 2 3 1 2కి 4 మైనస్ 3. నెక్స్ట్ మరి -2 ఆఫ్ ఎంత అవుతుందన్న, ఈసారి ఈ కాలం తీసేస్తే 6 మైనస్ 3 అంతే కదా, 3 3 1 2 6 మైనస్ 3. నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ ఎంత అవుతుంది, 3 మైనస్ 2. టోటల్గా ఎంత అవుతుంది, 4 మైనస్ 3 అంటే 1 ఇంటూ 4 అంటే 1 మైనస్ 2 ఇంటూ ఇక్కడ 3 అంటే -6, ఇక్కడ ప్లస్ 1 ఇంటూ 1 1. టోటల్గా ఎంత అవుతుందన్న, -4 అంటే నాట్ ఈక్వల్ టు 0.
నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏమవుతుంది, det A నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో A ఈజ్ ఏ నాన్ సింగులర్. ఓకే, మరి ఇప్పుడు మనకి రాయండి అన్న ఇక్కడ det A నాట్ ఈక్వల్ టు 0. therefore A ఈజ్ ఏ నాన్ సింగులర్ అండ్ then A ఇన్వర్స్ ఈజ్ ఎగ్జిస్ట్. A ఇన్వర్స్ ఈజ్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి రాయొచ్చు. మరి ఇప్పుడు మనకి ఏమవుతుంది, అడ్జాయింట్. అడ్జాయింట్ ఏ అంటే కోఫాక్టర్స్కి ట్రాన్స్పోజ్ కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, కోఫాక్టర్స్కి కోఫాక్టర్ ఆఫ్ ఏ, కోఫాక్టర్ ఆఫ్ ఏ అంటే 1 2 1 3 2 3 1 1 2. దీనికి మనం కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో కోఫాక్టర్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఒక్కొక్క ఎలిమెంట్కి ఎవ్రీ ఎలిమెంట్ కరస్పాండింగ్ ఎలిమెంట్కి మనం కోఫాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. సో చూడండి, ఫస్ట్ కోఫాక్టర్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ 1 కదా, 1. దీని ఎలా అంటే ఫార్ములా -1 పవర్ i ప్లస్ జే అంటే ఫస్ట్ 1 ప్లస్ 1. ఎందుకన్నా -1 పవర్ 1 ప్లస్ 1 ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఆర్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం. యా ఓకే. సో ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, ఈ రో ఈ కాలం తీసేస్తే మీకు ఎంత మిగిలింది 2 3 1 2 అంటే ఎంత అవుతుందన్న -1 1 ప్లస్ 1 అంటే స్క్వేర్ అంటే ఈవెన్ పవర్ కాబట్టి పాజిటివ్ వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి 4 - 3 అంటే ఎంత 1. దీన్ని మనం A1 అనుకున్నాం అనుకో. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 2. కోఫాక్టర్ ఆఫ్ 2 అంటే -1 పవర్ ఎంత ఈసారి 1 ప్లస్ 2 అంటే ఎంత, ఈ రో ఈ కాలం తీసేస్తే 3 3 1 2. సో ఇక్కడ 1 ప్లస్ 2 అంటే ఆడ్ అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది. 6 - 3 అంటే ఎంత -3. ఇదేమవుతుంది B1. దాన్ని B1 కింద తీసుకోండి. మరి నెక్స్ట్ అసలు ఇచ్చిన సో మనకి ఫస్ట్ మ్యాట్రిక్స్ రాసుకోండి అన్న, మీకు క్లారిటీగా ఉంటుంది. 1 2 1 3 2 3 1 1 2 ఇదే కదా మ్యాట్రిక్స్. సో మనం ఎంతవరకు రాసాం, B1 2 వరకు రాసాం కదా. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ ఏమవుతుంది 1, ఈ 1 రాయాలి అంటే -1 పవర్ 1 ప్లస్ 3 అంతే కదా, 1 ప్లస్ 3. సో ఏమవుతుంది, ఈ కాలం ఈ రో తీసేస్తే 3 2 1 1. ఓకే, అప్పుడు ఏమవుతుంది 4 పాజిటివ్ వాల్యూ ఉంటుంది. ఎంత అవుతుంది 3 - 2 1. ఇది C1. మరి నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 3 తీసుకుంటే -1 పవర్ ఈసారి ఎంతనన్నా 2 ప్లస్ 1 సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్ లేదా సెకండ్ రో ఫస్ట్ కాలం. సో ఇది 3 కదా, ఈ రో తీసేస్తాం ఈ కాలం తీసేస్తాం, ఎంత మిగులుతుంది 2 1 1 2 ఇదే కదా 2 1 1 2. 2 ప్లస్ 1 అంటే 3 ఆడ్ కాబట్టి నెగిటివ్ వాల్యూ వస్తుంది. 4 - 1 అంటే ఎంత -3. ఇదేంటి A2. మరి నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 2 -1 పవర్ 2 ప్లస్ 2 -1 పవర్ 2 ప్లస్ 2 ఈ 2 కదా, తీసుకుంటే ఎంత అవుతుంది 1 1 1 2 1 1 1 2 తీసుకుంటే ఎంత అవుతుందన్న పాజిటివ్ వాల్యూ. సో 2 - 1 అంటే ఎంత 1. దీని వాల్యూ ఎంత B2. మరి నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 3 ఈ 3 అన్న అంటే -1 పవర్ 2 ప్లస్ 3 అప్పుడు ఎంత అవుతుంది 1 2 1 1 అంతే కదా, 1 2 1 1. ఈ రో ఈ కాలం తీసేస్తే 1 2 1 1 మిగిలింది. ఆడ్ కాబట్టి నెగిటివ్ 1 - 2 అంటే ఎంత 1 - 2 అంటే -1 -1 అంటే +1. దీన్ని C2 కింద రాసుకుంటాం. మరి నెక్స్ట్ అలాగే ఈసారి కోఫాక్టర్ ఆఫ్ 1 తీసుకుంటే -1 పవర్ 3 ప్లస్ 1 థర్డ్ రో ఫస్ట్ ఎలిమెంట్ లేదా థర్డ్ రో ఫస్ట్ కాలం. సో ఇది తీసుకుంటే మనకి ఎంత అవుతుంది, ఈ రో ఈ కాలం తీసేస్తే 2 1 2 3 2 1
2 3 అంటే పాజిటివ్ వాల్యూ 6 మైనస్ 2 అంటే ఎంత 4. ఏంటన్నా A3. ఓకే, నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 1 మైనస్ 1 పవర్ 3 ప్లస్ 2 మైనస్ 1 పవర్ 3 ప్లస్ 2 ఎంత అవుతుందన్నా 1133. అంతే కదా, ఈ రో ఈ కాలం తీసేస్తాము 1133 మిగులుతుంది. 3 ప్లస్ 2 అంటే 5 ఆడ్ అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది. 3 మైనస్ 3 అంటే ఎంత 0. దీని వాల్యూ ఎంత B3. ఓకే, మరి ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ లాస్ట్ ఎలిమెంట్ 2 అంటే మైనస్ 1 పవర్ ఎంత అన్న 3 ప్లస్ 3. ఓకే, 3 ప్లస్ 3 తీసుకుంటే ఎంత అవుతుందన్న మనకి 1232. 1232. ఓకే, అంటే ఎంత అవుతుందన్న మనకి పాజిటివ్ ఈవెన్ కదా, పాజిటివ్ వస్తుంది. అంటే 2 మైనస్ 6 అంటే ఎంత మైనస్ 4. దీని వాల్యూ ఎంత 3. సో టోటల్గా మనకి కోఫాక్టర్స్ ఏంటన్నా కోఫాక్టర్ ఆఫ్ ఏ ఏమవుతుంది A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. సో ఇదే కదా, అంటే ఏమవుతుంది ఎంత A1. సో మనకి ఇక్కడ A1 ఇక్కడ రాసాం కదా. సో A1 ఎంత 1, B1 ఎంత -3 అంటే 1 -3. C1 ఎంత 1 వచ్చింది. నెక్స్ట్ A2 -3 1 1 4 0 ఇక్కడ ఎంత -4 ఇదన్నమాట. మరి ఎడ్జ్ జాయింట్ ఏ అంటే ఏంటన్నా కోఫాక్టర్స్కి ట్రాన్స్పోజ్ అంటే ఏంటి 1 -3 1 -3 1 1 4 0 -4కి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది మీకు 1 -3 4 -3 1 0 1 1 మైనస్ ఏంటిది ఎడ్జ్ జాయింట్. మరి ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏంటన్న ఫార్ములా ఎడ్జ్ జాయింట్ ఏ బై దట్ ఏ. సో ఇప్పుడు మనకి ఎడ్జ్ జాయింట్ ఏ అంటే ఎంత వచ్చింది, అలాగే డెట్ ఏ అంటే కూడా ఎంత వచ్చేసింది. సో దీన్నే మళ్ళీ మనం 1 బై డెట్ ఏ ఇంటూ ఎడ్జ్ జాయింట్ ఏ కింద కూడా రాసుకోవచ్చు కదా. సో అలా చూసుకుంటే మనకి అసలు డెట్ ఎంత వచ్చిందన్న డెట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి డెట్ వాల్యూ -4 అని వచ్చింది. అంటే 1 బై -4 ఇంటూ ఎడ్జ్ జాయింట్ ఎంత 1 -3 ఎంత 1 -3 4 నెక్స్ట్ -3 1 0 -3 1 0 నెక్స్ట్ ఎంత 1 1 -4 అంటే 1 1 మైనస్. ఓకే, ఇప్పుడు ఈ మైనస్ని లోపల మల్టిప్లై చేసేయచ్చు. అంటే 1/4 ఇంటూ -1 3 -4 3 -1 0 -1 -1. ఓకే, ఏంటన్నా ఇది ఏ ఎర్స్. ఓకే, లేదు అంటే మీరు ఈ 4ని లోపలికి మల్టిప్లై చేసేనే చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఏమవుతుంది -1/4 3/4 నెక్స్ట్ -4/4 అంటే -1 వస్తుంది. ఇక్కడేమో 3/4. సో అదంతా కొంచెం చిరాగ్గా ఉంటుంది కాబట్టి ఇంతటితో మీరు ఆపేసేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడన్నా. ఇఫ్ 3a ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు ఏంటి 1 2 2 2 1 -2 -2 2 -1 అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. దెన్ షో దట్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అని చెప్పేసి చూపించమన్నాడు. సో ఫస్ట్ అసలు మనకి 3a ఈ 3a నుంచి మ్యాట్రిక్స్ ఏ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ చూడండి, గివెన్ 3a ఈక్వల్ టు 1 2 2 2 1 -2
-2 2 -1. ఓకే, మరి దీని నుంచి మనకి ఏ ఈక్వల్ టు 1/3 1/3 ఆఫ్ 1 2 2 2 1 -2 -2 2 -1. ఓకే, ఇది ఏ. ఓకే, ఇప్పుడు మీకు ఏ ట్రాన్స్పోజ్ ఏంటో చూద్దాం. సో చూడండి అన్న, ఏ ట్రాన్స్పోజ్ ఇది ఏ కదా, దీనికి ఏ ట్రాన్స్పోజ్ అంటే 1/3 అంటే 1/3 ఇట్లాగే ఉంటుంది. మరి దీనికి ఏ ట్రాన్స్పోజ్ 1 2 -2 అంతే కదా, 1 2 -2 నెక్స్ట్ 2 1 2 నెక్స్ట్ 2 -2 -1. ఇది ఏ ట్రాన్స్పోజ్. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేద్దాం. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇప్పుడు మనకి అసలు ఏ అంటే ఎంత, 1/3 ఇంటూ ఇదేనా 1 2 2 2 1 -2 -2 2 -1 మరి ఇంటూ 1 ఏ ట్రాన్స్పోజ్ అంటే ఎంత 1/3 ఇంటూ 1 2 -2 2 1 2 2 -2 -1. ఓకే, మరి ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసామనుకో 1/3 ఇంటూ 1/3 ఎంత అవుతుందన్న 1/9. ఓకే, 1/9 అని అవుతుంది. మరి మల్టిప్లై చేసేయండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం 1 ఇంటూ 1 1 ప్లస్ 2 ఇంటూ 2 4 ప్లస్ 2 ఇంటూ 2 4. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం ఏమవుతుందన్న 1 ఇంటూ 2 2 2 ఇంటూ 1 ప్లస్ 2 2 ఇంటూ 2 మైనస్. ఓకే, మరి నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం 1 ఇంటూ -2 అంటే ఎంత -2 2 ఇంటూ 2 అంటే ఎంత 4 అంటే ప్లస్ 4 2 ఇంటూ -1 -2. నెక్స్ట్ 1 2 ఇంటూ 1 2 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 2 -2 ఇంటూ ప్లస్ 2 -4. నెక్స్ట్ 4 1 ఇంటూ 1 ప్లస్ 1 నెక్స్ట్ ఎంత ప్లస్ 4. నెక్స్ట్ -4 ప్లస్ 2 ప్లస్ 2 -2 ఇంటూ -1 అంటే ఎంత ప్లస్ 2. నెక్స్ట్ థర్డ్ రోతో అన్ని కాలమ్స్ -2 నెక్స్ట్ ఎంత ప్లస్ 4 నెక్స్ట్ ఎంత -2 నెక్స్ట్ -4 ప్లస్ 2 ప్లస్ 2 నెక్స్ట్ -2 ఇంటూ -2 అంటే ప్లస్ 4 ప్లస్ 2 ఇంటూ 2 అంటే 4 ప్లస్ 1 ఇంటూ 1 అంటే -1 కదా ప్లస్ 1. టోటల్గా ఎంత అవుతుందన్న 1/9 ఇంటూ ఎంత 9 ఇక్కడ ఎంత క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఇది క్యాన్సిల్ అయిపోయింది ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది అంటే 0 0 ఇక్కడ కూడా క్యాన్సిల్ 0 ఇక్కడ వచ్చేసరికి 9 మరి ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది 0 ఇక్కడ కూడా ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది 0 ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 0 నెక్స్ట్ ఎంత 9. ఓకే, మరి ఇప్పుడు ఇది చూడండి అన్న స్కేలార్ మ్యాట్రిక్స్ కదా. ఏంటన్నా స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, డయాగ్నల్ ఎలిమెంట్స్ సేమ్ ఉంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ జీరోస్ ఉండి డయాగ్నల్ ఎలిమెంట్స్ సేమ్ ఉంటే దాన్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం కదా. సో 9 ఉంది, ఇప్పుడు దాంట్లోంచి మనం 9 కామన్ తీయొచ్చా అంటే 1/9 ఇంటూ 9 అనేది కామన్ తీస్తే ఎంత మిగులుతుంది 1 0 0 0 1 0 0 0 1. ఇక్కడ ఈ 9 క్యాన్సిల్ అయిపోయింది అంటే దీని యొక్క దీని ఏంటన్నా ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఏంటిది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. దీన్ని దేనితో డినోట్ చేస్తాం క్యాపిటల్ ఐతో డినోట్ చేస్తాం అంటే ఇది ఇక్కడ ఏం మిగిలింది ఐ అనేది మనకి వచ్చింది అవునా. సో మనం ఏం చేస్తే ఐ వచ్చింది ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఐ వచ్చింది అంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఎంత ఐ. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ. మరి ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ బై ఏ. ఐ బై ఏ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ ఇన్వర్స్. ఐ ఇంటూ ఏ ఇన్వర్స్. సో మీకు తెలిసిందే కదా మరి ఏ ఇన్వర్స్ ఐతో ఏది మల్టిప్లై చేసినా మళ్ళీ దేంతో అయితే మల్టిప్లై చేస్తామో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఐ చేసుకుంటే బి ఈక్వల్ టు ఏమవుతుంది ఏ ఇన్వర్స్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏ ఇన్వర్స్. అంతేనా. సో ఇదే కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ
ఇన్వర్స్. ఇదే కదా మనం ఫైండ్ అవుట్ చేయమంది. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ షో దట్ అని చెప్పేసి చూపించమన్నాడు. యా ఓకే ఇదన్నా. మరి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 2 2 2 1 2 2 2 I sorry 2 to 1 2 1 then show that a square minus 4a minus 5i ఈక్వల్ టు 0 అని చెప్పేసి చూపించమన్నాడు. సో ఫస్ట్ మనం ఏంటంటే ఇక్కడ ఏ స్క్వేర్ చేసుకుందాము, నెక్స్ట్ అలాగే 4i చేద్దాం, నెక్స్ట్ అలా మరి 5i అంటే 5 ఇంటూ i అంటే ఏంటన్నా ఐడెంటిటీ మ్యాట్రిక్స్. i అంటే ఏంటి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కదా. సో ఇక్కడ మనం ఏ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. సో ఐలో మనకి 2 టైప్స్ ఉన్నాయి. I2 ఉంది అండ్ అలాగే కదా ఐలో మనకి I2 ఉంది, I3 ఉంది. మరి I2 అంటే 1001, మరి I3 అంటే 100 010 001. సో ఈ 2 టైప్స్ ఉన్నాయి. మరి మనం ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి, I2 తీసుకోవాలా I3 తీసుకోవాలా అనేది ఎట్లా అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లం యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం తీసుకుంటాం. ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ ఎంతనా 3/3 ఇచ్చింది ఏంటి 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి మనం ఏం తీసుకుంటాం I3ని తీసుకుంటాం. అదే ఇన్ కేస్ మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ 2/2 ఆర్డర్ అనుకో, ఇచ్చిన మ్యాట్రిక్స్ 2/2 ఆర్డర్ అయితే మనం I2ని సెలెక్ట్ చేసుకుంటాం. యా ఓకే చూడండి. సో చూడండి అన్న, ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దాం, ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే ఏ స్క్వేర్ అంటే ఏంటన్నా ఏ స్క్వేర్ ఈక్వల్ టు అంటే ఏంటి ఏ ఇంటూ ఏ 1 2 2 2 1 2 2 2 1 మళ్ళీ సేమ్ మ్యాట్రిక్స్ రాసుకుంటాం కదా. సో 1 2 2 2 1 2 2 2 1 ఓకే. సో చూడండి తెలుసు కదా మల్టిప్లై ఎలా మల్టిప్లై 3/3 చేసేయండి. ఎంత అవుతుంది 1 ఇంటూ 1 1 ప్లస్ 4 ప్లస్ 4 ఓకేనా 1 ప్లస్ 4 ప్లస్ 4 నెక్స్ట్ మళ్ళీ 2 ప్లస్ 2 ప్లస్ 4 ఓకే 2 ప్లస్ 2 ప్లస్ 4 నెక్స్ట్ మళ్ళీ 2 ప్లస్ 4 ప్లస్ 2 ఫస్ట్ రోతో ఫస్ట్ ఎలిమెంట్. సో ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం అయిపోయింది, సెకండ్ కాలం అయిపోయింది, థర్డ్ కాలం కూడా అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రోతో 3 కాలమ్స్ మల్టిప్లై చేయాలి అంటే 2 ఇంటూ 1 ఇక్కడ 2 ప్లస్ 2 ప్లస్ 4 నెక్స్ట్ ఇక్కడ ఎంత 4 ప్లస్ 1 ప్లస్ 4 నెక్స్ట్ 4 ప్లస్ 2 ప్లస్ 2 నెక్స్ట్ థర్డ్ రోతో అన్ని కాలమ్స్ అంటే 2 ప్లస్ 4 ప్లస్ 2 నెక్స్ట్ 4 ప్లస్ 2 ప్లస్ 2 నెక్స్ట్ 4 ప్లస్ 4 ప్లస్ ఓకే. సో చూడండి ఎంత వస్తుందండి మనకి 1 ప్లస్ 4 ప్లస్ 4 అంటే ఎంత 9, ఇక్కడ 2 ప్లస్ 2 ప్లస్ 4 8, ఇక్కడ కూడా 8, మరి నెక్స్ట్ ఇక్కడ 8 9 8 నెక్స్ట్ 8 8 9. సో ఇదేంటి మనకి ఏ స్క్వేర్, ఇది మనకి ఏ స్క్వేర్. సో ఏ స్క్వేర్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దాం 4a అంటే 4 ఇంటూ ఏ అంటే ఎంత 1 2 2 2 1 2 2 2 1 ఎంత అవుతుందన్నా 4 8 8 అందుకే స్కేలార్ మల్టిప్లై. ఈ 4తో మ్యాట్రిక్స్ మొత్తాన్ని మ్యాట్రిక్స్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ మనం మల్టిప్లై చేస్తాను. 4 ఇంటూ 1 4 4 ఇంటూ 2 8 4 ఇంటూ 2 8 నెక్స్ట్ ఇక్కడ కూడా 8 4 8 8 8. సో ఇదేంటి మనకి 4a. మరి నెక్స్ట్ 5i 5i అంటే 5 ఇంటూ ఐడెంటిటీ 100 010 001 ఎంత అవుతుందన్న 500 050 005. సో ఇప్పుడు మనకి చూడండి ఏ స్క్వేర్ వచ్చింది 4a వచ్చింది 5 వచ్చేసింది. ఏ స్క్వేర్ వచ్చేసింది 4a వచ్చేసింది
5i కూడా మనకి వాల్యూ వచ్చేసింది. సో ఇప్పుడు ఈ మూడింటిని మనం మైనస్ చేద్దామా? ఏమిచ్చాడు? a స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5i అంతేనా? ఏంటన్నా? a స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5i. సో ఫస్ట్ మనకి అసలు ఏ స్క్వేర్ ఎంత వచ్చింది? 988 కదా ఏ స్క్వేర్ వచ్చిన మ్యాట్రిక్స్. సో ఐఏ స్క్వేర్ వచ్చిన మ్యాట్రిక్స్ రాసేయండి. ఇక్కడ ఏమవుతుంది? 9 8 8 8 9 8 8 8 9 మైనస్ 4a ఎంత వచ్చిందన్న? 4 8 8 8 4 8 8 8 4 కదా. 4 8 8 8 4 8 8 8 4 ఏంటిది? 4a. నెక్స్ట్ మైనస్ 5i తెలిసిందే కదా. 5i ఎంత వచ్చింది? 500. అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 500 ఇప్పుడు ఈ మూడింటిని మైనస్ చేస్తే ఏమవుతుందన్న? 9 మైనస్ 4 మైనస్ 5 ఇక్కడ 8 మైనస్ 0 మైనస్ 0 సారీ మైనస్ 8 మైనస్ 0 ఇక్కడ వచ్చేసరికి 8 మైనస్ 8 మైనస్ 0 నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 8 మైనస్ 8 మైనస్ 0 నెక్స్ట్ ఇక్కడ 9 మైనస్ 4 మైనస్ 5 8 మైనస్ 8 మైనస్ 0 ఇక్కడ కూడా 8 మైనస్ 8 మైనస్ 0 8 మైనస్ 8 మైనస్ 0 9 మైనస్ 4 మైనస్ 5 టోటల్గా ఎంత వచ్చింది మనకి? 0 0 0 0 0 0 0 0. సో ఇదేంటన్నా మనకి? ఈక్వల్ టు 0 నల్ మ్యాట్రిక్స్. ఇచ్చిన మ్యాట్రిక్స్లో ఆల్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్. ఉన్న ఎలిమెంట్స్ అన్ని జీరోస్ ఉంటే మనకి దాన్ని ఏ మ్యాట్రిక్స్ అంటాం? నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్ అని చెప్పేసి అంటాం. సో దేర్ఫోర్ మనకి ఏమొచ్చిందన్న? a స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5i ఈక్వల్ టు ఎంత వచ్చింది? 0 ఈక్వల్ టు 0 వచ్చిందా? సో హెన్స్ ప్రూవ్డ్. యా ఓకే. మరి నెక్స్ట్ సేమ్ ఇదే ఫార్మేట్ నాన్న. ఏమన్నాడు మనకి ఇక్కడ చూడండి? ఏ క్యూబ్ ఇచ్చిన ఒక మ్యాటర్ ఏంటి? ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ 2 1 0 1 minus 1 3 minus 1 1 then show that then find a cube minus 3a square minus a minus 3i అన్నాడు. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయండి. ఏ క్యూబ్ అంటే ఏం చేస్తారు? ఫస్ట్ ఏ స్క్వేర్ చేయండి, అంటే నెక్స్ట్ మళ్ళీ ఏ స్క్వేర్ వచ్చిన దాన్ని ఇంటూ ఏ చేయండి, ఏ క్యూబ్ చేయండి. తర్వాత 3a స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి. తర్వాత ఏ నెక్స్ట్ అలాగే 3i ఫైండ్ అవుట్ చేసి మొత్తాన్ని మైనస్ చేసేయండి. ఓకే, మైనస్ చేసి ఆన్సర్ ఎంతో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 మీకు హోంవర్క్ కదా. హోంవర్క్లో క్వశ్చన్ నెంబర్ 1 కామెంట్లో క్వశ్చన్ నెంబర్ 1 అని టైప్ చేసి ఆన్సర్ ఎంతో మెన్షన్ చేయండి. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ చూడన్నా, if I equal to 1 0 0 1 e equal to 0 1 0 0 then show that ai plus b whole cube equal to a cube I plus 3a square b e అని చెప్పేసి చూపించమన్నాడు ఈ రెండింటిని. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ai చూడన్న ai ప్లస్ బిఈ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ అంటే ఎంత? ఏ ఇంటూ ఐ అంటే ఎంత? 1 0 0 1 ప్లస్ బి ఇంటూ ఐ అంటే ఎంత? 0 1 0 0 అంటే చూడన్నా ఏ 0 0 ఏ ప్లస్ 0 బి 0 0. సో ఈ రెండింటిని ప్లస్ చేస్తే మనకేమొస్తుంది? ఏ బి 0 ఏ. సో ఇదేంటి మనకి? ఏఐ ప్లస్ బిఈ ఏఐ ప్లస్ బిఈ. సో మనకి ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ అన్నాడు. హోల్ క్యూబ్ ఇందాక ఏ క్యూబ్ అంటే ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఏ స్క్వేర్ నుంచి మళ్ళీ ఇంటూ ఏ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ నాన్న. ఇక్కడ ఏం చేస్తామంటే ఏఐ ప్లస్ బిఈ
ఫస్ట్ హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఏబి 0a ఇంటూ ఏబి 0a. సో కదా. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఏ ఇంటూ ఏ స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ 0 బి ఇంటూ 0 అంటే కదా. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఏబి ఏ ఇంటూ బి ఏబి ప్లస్ బి ఇంటూ ఏబి. నెక్స్ట్ 0 ప్లస్ 0 నెక్స్ట్ 0 ప్లస్ ఏ స్క్వేర్. సో ఏమవుతుంది టోటల్గా మనకి? ఏ స్క్వేర్ 2ab 0a స్క్వేర్. సో ఇదేంటి? ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఏఐ ప్లస్ బిఈకి హోల్ క్యూబ్ చేద్దాం. అంటే ఏమవుతుందన్న? ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ ఇంటూ ఏఐ ప్లస్ బిఈ. సో ఏ స్క్వేర్ 2ab 0a స్క్వేర్ ఇంటూ ఏఐ ప్లస్ బిఈ ఇదే కదా. ఏఐ ప్లస్ బిఈ అంటే ఎంత? ఏబి 0a. ఓకే. సో మరి ఇప్పుడు మల్టిప్లై చేయండి. సో కదా. సో మనం ఏం చేద్దామంటే స్లైడ్ ప్రతిసారి స్లైడ్ అటు ఇటు మనం మార్చే కంటే జస్ట్ ఈ 2 మ్యాట్రిసెస్ని మనం అక్కడ రాసుకుందాం. చూడండి అన్న, మనకి సింపుల్గా ఉంటుంది కదా. సో ఏ స్క్వేర్ 2ab 0a స్క్వేర్ ఇంటూ ఏబి 0a. అంతేనా? ఏబి 0b ఏ స్క్వేర్ 2ab 0. ఓకే ఫైన్. లెట్స్ స్టార్ట్. ఏమవుతుందన్న? ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ ప్లస్ 2ab ఇంటూ 0 అంటే 0. నెక్స్ట్ ఏ స్క్వేర్ బి ప్లస్ 2a స్క్వేర్ బి కదా. ఏ స్క్వేర్ ఇంటూ బి అంటే ఏ స్క్వేర్ బి. నెక్స్ట్ 2ab ఇంటూ ఏ అంటే 2a స్క్వేర్ బి. నెక్స్ట్ 0 ఇంటూ ఏ అంటే ఇక్కడ 0 ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ 0 అంటే 0. నెక్స్ట్ 0 ప్లస్ ఏ క్యూబ్. సో టోటల్గా ఎంత వస్తుంది మనకి? ఏ క్యూబ్ 3a స్క్వేర్ బి 0a క్యూబ్. సో ఇదేంటి మనకి? ఏఐ ప్లస్ బిఈకి హోల్ క్యూబ్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ తీసుకోండి. ఏంటి నాన్న? ఆర్హెచ్ఎస్ ఏంటి నాన్న? ఆర్హెచ్ఎస్ ఏ క్యూబ్ ఐ ఏంటి? ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a స్క్వేర్ బి 3a స్క్వేర్ బి ఇంటూ అంతేనా. మరి ఇప్పుడు ఏ క్యూబ్ ఐ అంటే ఎంత? 1001 కదా. ఏ క్యూబ్ ఐ అంటే ఎంత ఇచ్చాడు? 1001 ప్లస్ 3a స్క్వేర్ బి ఈ అంటే 0100. సో మరి ఇప్పుడు మనం ఈ రెండింటిని ప్లస్ చేసామనుకో, ఏ క్యూబ్ 0 ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి 0. సో ప్లస్ చేస్తే ఏ క్యూబ్ 3a స్క్వేర్ బి 0 ప్లస్ 0 ఏ క్యూబ్ ప్లస్ 0 క్యూబ్. ఓకే. సో మనకేమవుతుందన్న? ఫైనల్గా ఏమొచ్చింది? ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సేమ్ వాల్యూ వచ్చేసిందా? సో మనకి ఎల్హెచ్ఎస్ దీన్ని ఎల్హెచ్ఎస్ కింద తీసుకున్నాం అనుకో. ఎల్హెచ్ఎస్ తీసుకుంటే అని వచ్చింది మనకి? ఏ క్యూబ్ 3a స్క్వేర్ బి 0a క్యూబ్ వచ్చింది. మరి ఆర్హెచ్ఎస్ ఇది ఆర్హెచ్ఎస్ కదా. ఇది ఆర్హెచ్ఎస్. ఈ ఆర్హెచ్ఎస్ తీసుకుంటే మనకి ఏమొచ్చిందన్న? ఏ క్యూబ్ 3a స్క్వేర్ బి 0a క్యూబ్. సో రెండిటికి ఆన్సర్ సేమ్ వచ్చింది కదా. సో మనకి ఏమవుతుంది? అవుతుందన్న మనకి ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఐ ప్లస్
3a² b to e. ఓకే, అదనమాట. మరి నెక్స్ట్ ప్రాబ్లం కనుక చూసుకున్నట్లయితే చూడన్నా, ఇఫ్ θ మైనస్ పై ఈక్వల్ టు π/2, θ మైనస్ పై ఈక్వల్ టు π/2 ఇచ్చాడు, అంటే 90 ఇచ్చాడు. దెన్ షో దట్ cos స్క్వేర్ θ cos θ ఇంటూ sin θ cos θ ఇంటూ sin θ sin స్క్వేర్ θ ఇంటూ 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఏంటన్నా, cos స్క్వేర్ పై cos పై sin పై cos పై sin పై sin స్క్వేర్ పై ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేయమన్నాడు, 0 అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు. ఓకే, సో ఫస్ట్ గివెన్ ఏంటన్నా, గివెన్ అని చెప్పేసి రెండింటికి మల్టిప్లై చేసేయండి. గివెన్ cos స్క్వేర్ θ, ఇక్కడ ఏంటి cos θ టు sin θ, నెక్స్ట్ అలాగే ఇక్కడ కూడా cos θ ఇంటూ sin θ, ఇక్కడ sin స్క్వేర్ θ ఇంటూ ఇక్కడ ఏంటన్నా cos స్క్వేర్ పై, నెక్స్ట్ ఇక్కడ cos పై sin పై, ఇక్కడ cos పై sin పై, ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది స్క్వేర్ పై. సో రెండింటికి మల్టిప్లై చేసేస్తే cos ఎంత అవుతుందన్నా, cos స్క్వేర్ θ ఇంటూ cos స్క్వేర్ పై, cos స్క్వేర్ θ ఇంటూ cos స్క్వేర్ పై, నెక్స్ట్ ప్లస్ కదా, cos స్క్వేర్ θ ఇంటూ cos స్క్వేర్ పై ప్లస్ cos θ ఇంటూ sin θ ఇంటూ cos పై ఇంటూ sin పై. సో ఇదంతా జస్ట్ ఒక ఎలిమెంట్ మాత్రమే, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం. సో చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందన్న, cos స్క్వేర్ θ ఇంటూ cos పై sin పై ప్లస్ sin స్క్వేర్ పై ఇంటూ cos θ sin θ cos θ sin θ. నెక్స్ట్ ఏమవుతుంది, cos స్క్వేర్ పై ఇంటూ cos θ sin θ ప్లస్ sin స్క్వేర్ θ ఇంటూ cos పై sin పై. ఓకే, మరి నెక్స్ట్ cos θ ఇంటూ sin θ ఇంటూ cos పై ఇంటూ sin పై ప్లస్ sin స్క్వేర్ θ ఇంటూ sin స్క్వేర్ పై. ఓకే, మరి ఇప్పుడు చూడండి అన్న, దీని మొత్తం మీద మనకి cos స్క్వేర్ θ ఇంటూ cos స్క్వేర్ పై అనేది కామన్ ఉందా, ఇక్కడ cos స్క్వేర్ θ ఇంటూ అంటే cos θ ఇంటూ cos పై అనేది ఇక్కడ కామన్ తీసామనుకో. ఓకే, కామన్ తీస్తే ఎంత అవుతుంది, ఇక్కడ cos θ cos పై ప్లస్ ఇక్కడ ఎంత అవుతుందన్న sin θ sin పై. ఓకే, ఇంతే కదా, cos θ cos పై, దీంట్లో ఇక్కడ స్క్వేర్. సో నేను ఇక్కడ ఒక cos θ ఒక cos పై కామన్ తీసేసాను, ఒక cos θ cos పై మిగిలింది, ప్లస్ ఇక్కడ cos θ cos పై బయటకు వచ్చేస్తే ఎంత అవుతుంది, sin θ sin పై అనేది మనకి మిగిలింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరి ఇక్కడేం కామన్ తీద్దాం, స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక cos θ sin పై అనేది కామన్ ఉంది. సో cos θ sin పై అనేది కామన్ తీస్తే ఇక్కడ ఎంత మిగులుతుందన్న మనకి cos θ cos పై ప్లస్ ఇక్కడ ఎంత మిగులుతుంది మనకి రేట్ వచ్చేసింది కదా. సో వెయిట్ నాన్న, ఇక్కడ మనకి అసలు ఎంత అవుతుంది, యా ఓకే. నెక్స్ట్ sin θ sin పై. ఓకే, చూడండి ఇక్కడ మనకి
సైన్ తీటా కదా, ఓకే, సైన్ స్క్వేర్ తీటా సైన్ తీటా. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు సెట్ అయింది. నెక్స్ట్ అలాగే ఇక్కడ కూడా సేమ్ నాన్న, మీరేం కామన్ తీస్తారు ఇక్కడ, సైన్ తీటా కాస్ పై కామన్ తీయండి. అంటే ఇక్కడ కాస్ పై మిగిలింది, సైన్ తీటా వచ్చేస్తే కాస్ తీటా అనేది మిగిలింది, ప్లస్ ఇక్కడ కూడా మనకి సైన్ తీటా అంటే ఒక సైన్ తీటా మిగిలింది. నెక్స్ట్ అలాగే సైన్ పై అనేది మిగిలింది. మరి నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఏ కామన్ దిద్దాం, సైన్ తీటా సైన్ పై అనేది కామన్ తీసామనుకో, ఎంత మిగిలింది రాని ఇక్కడ, కాస్ తీటా కాస్ పై ప్లస్ సైన్ తీటా సైన్ పై అనేది మిగిలింది. సో మీకు ఒక ఫార్ములా ఉంది, ఏంటన్నా ఫార్ములా, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, సారీ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, ఏంటన్నా కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. అంటే నేను ఇక్కడ కాస్ ఆఫ్ టీటా మైనస్ పై అనుకో, అంటే ఎట్లా రాసుకోవచ్చు, కాస్ టీటా కాస్ పై ప్లస్ సైన్ టీటా సైన్ పై రూపంలో రాసుకోవచ్చు, అవునా. సో ఇక్కడ చూడండి, ఒక్కసారి చూడండి, మరి ఇప్పుడు ఇక్కడ ఈ మొత్తం మీద మనకి కాస్ టీటా కాస్ పై, అంతేనా. చూడండి ఇది సపరేట్ మ్యాట్రిక్స్ నాన్న, మీరు మిక్స్ చేసేవాళ్ళు సపరేట్ మ్యాట్రిక్స్. సో చూడండి, కాస్ టీటా కాస్ పై ప్లస్ సైన్ టీటా సైన్ పై, దాని ప్లేస్లో నేను కాస్ ఆఫ్ టీటా మైనస్ పై కింద రాసుకోవచ్చా, అంటే ఇక్కడ కాస్ టీటా ఇంటూ కాస్ పై, సో కాస్ టీటా ఇంటూ కాస్ పై ఇంటూ కాస్ ఆఫ్ టీటా మైనస్ పై కింద రాసుకోవచ్చు కదా. మరి సేమ్ ఇది కూడా అంతే కదా, కాస్ టీటా సైన్ పై, సేమ్ దీని ప్లేస్లో కూడా మనం రాసుకోవచ్చు కదా. సో కాస్ టీటా సైన్ పై ఇంటూ కాస్ ఆఫ్ టీటా మైనస్ పై. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే కదా, కాస్ టీటా కాస్ పై సైన్ టీటా సైన్ పై సేమ్ రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ సైన్ టీటా కాస్ పై ఇంటూ కాస్ ఆఫ్ టీటా మైనస్ పై, సేమ్ ఇక్కడ కూడా సైన్ టీటా సైన్ పై ఇంటూ కాస్ ఆఫ్ టీటా మైనస్. మీకు స్టార్టింగ్లో ఒకటి ఇచ్చాడు అన్న, ఏమిచ్చాడు, ఇఫ్ టీటా మైనస్ పై ఈక్వల్ టు పై బై 2 అన్నాడు, అవునా. ఏమన్నాడు, టీటా మైనస్ పై ఈక్వల్ టు పై బై 2 అన్నాడు. సో ఇప్పుడు బోత్ సైడ్స్ మీరు కాస్ అప్లై చేయండి, బోత్ సైడ్స్ కాస్, అంటే కాస్ ఆఫ్ టీటా మైనస్ పై ఈక్వల్ టు ఎంతనా, కాస్ పై బై 2. సో కాస్ పై బై 2 వాల్యూ ఎంత అవుతుంది, 0. కాస్ పై బై 2 వాల్యూ ఎంత, 0. మరి ఇక్కడ వచ్చేసరికి మనకి కాస్ టీటా ఇంటూ కాస్ పై ఇంటూ ఎంత, 0. సేమ్ ఇక్కడ కూడా కాస్ టీటా ఇంటూ సైన్ పై ఇంటూ 0. సేమ్ ఇక్కడ కూడా సైన్ టీటా ఇంటూ కాస్ పై ఇంటూ 0. నెక్స్ట్ సైన్ టీటా ఇంటూ సైన్ పై ఇంటూ 0. టోటల్గా 0 0 0. సో ఏ మ్యాట్రిక్స్ అవుతుంది ఇది, 0. ఏమవుతుందన్నా, 0 RHS. టోటల్గా మనకి ఏమొచ్చింది, LHS ఈక్వల్ టు RHS. LHS ఈక్వల్ టు RHS వచ్చేసిందా, ఈక్వల్ టు 0 వచ్చింది కదా. అదే కదా మనం ప్రూవ్ చేయమంది, సో ఇక్కడ చూడండి ఇదే కదా మనం ప్రూవ్ చేయమంది, ఈక్వల్ టు 0 అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు. మరి మనం ఈక్వల్ టు 0 అని చెప్పేసి ప్రూవ్ చేసాం. ఓకే, సో చూడండి అన్న, దీంతో మనకి 4 మార్క్స్ అనేవి కంప్లీట్ అయింది. సో చూడండి, ఈ మనం చెప్పిన ఈ క్వశ్చన్స్ వరకు చేసుకుంటే డెఫినెట్గా ఈ క్వశ్చన్స్లోంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది, అంటే 4 మార్క్స్ అనేవి మీ జేబులో ఉన్నట్టే. ఓకే, సో బైనా సీ యూ నెక్స్ట్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్, అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్
ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.